తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిని 24 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్గా టీవీ5 ఛానల్ అధినేత బిఆర్ నాయుడిని నియమించింది. సభ్యులుగా 3 ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందికి అవకాశం కల్పించింది. పాలక మండలిలో సగానికి పైగా ఇతర రాష్ట్రాల వారికి పదవులు దక్కాయి. తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తేదేపాల్లో అంకితభావంతో పనిచేసిన నన్నూరి నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, వైద్యం శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా అవకాశం కల్పించారు. మిత్రపక్షాలైన జనసేన తరపున 3, కేంద్ర భాజపా సిఫార్సు చేసిన 3ని నియమించారు. రాష్ట్ర భాజపా నుంచి ప్రతిపాదన అందిన తరువాత మరొకరిని సభ్యునిగా నియమించనున్నారు. పాలక మండలిలో 5 మహిళలకు చోటు దక్కింది. తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ జస్టిస్కు సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. ఒక ప్రవాసాంధ్రునికి కూడా అవకాశం దక్కింది. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడు, బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. తిరుపతి జిల్లా పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ దిగువ పూనేపల్లె ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు, లక్ష్మి. 1969-70 ప్రాంతంలో హైదరాబాద్కు వెళ్లారు. బీహెచ్ఈఎల్లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యోగ సంఘం నాయకుడిగా పనిచేశారు. 2007లో టీవీ5 టెలివిజన్ సంస్థను స్థాపించారు. ఎన్టీఆర్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1984లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నేత. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించలేకపోవడంతో టీటీడీ సభ్యుడిగా అవకాశమిచ్చారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. వైకాపా నుంచి టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆమె టీటీడీ సభ్యురాలిగా, ఢిల్లీలో స్థానిక టీటీడీ సలహామండలి చైర్పర్సన్గా వ్యవహరించారు. ఎంఎస్ రాజు. మడకశిర ఎమ్మెల్యే, ఎస్సీ వర్గానికి చెందిన ఎంఎస్ రాజును తెలుగుదేశం అధిష్టానం ప్రోత్సహిస్తోంది. వైకాపా ప్రభుత్వంలో ఆయనపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. సుచిత్ర ఎల్లా. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఎల్లా ఫౌండేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ కోవిడ్ టీకా తయారు చేసి ప్రపంచానికి అందించింది. గతంలో తేదేపా ప్రభుత్వ హయాంలోనూ ఆమె టీటీడీ సభ్యురాలిగా పనిచేశారు. తమ్మిశెట్టి జానకీదేవి. మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చేనేత వర్గానికి చెందిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో బీజేపీ తరపున అసెంబ్లీకి పోటీ చేశారు. నన్నూరి నర్సిరెడ్డి. తెలంగాణలోని యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన నర్సిరెడ్డి 1996లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్లో చేరారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నన్నపనేని సదాశివరావు. రాజధాని ప్రాంతంలోని దొండపాడుకు చెందిన ఆయన నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్. దొండపాడు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. నాట్కో తరపున గుంటూరులోని జీజీహెచ్లో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు, జీజీహెచ్లో పలు అభివృద్ధి పనులకు సహకారం అందించారు. పనబాక లక్ష్మి. కేంద్ర మాజీ మంత్రి అయిన పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య ఇటీవల ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్సభకు పోటీ చెయ్యాలని ఆశించారు. అయితే కూటమి సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. దీంతో లక్ష్మిని టీటీడీ సభ్యురాలిగా నియమించారు. మల్లెల రాజశేఖర్ గౌడ్. నంద్యాల లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2 సార్లు ఓర్వకల్లు నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందారు. జంగా కృష్ణమూర్తి. ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైకాపా నుంచి టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఆయన గతంలోనూ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా పనిచేశారు. వైద్యం శాంతారాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు గొల్లపల్లి గ్రామానికి చెందిన శాంతారాం టీడీపీ కుప్పం క్లస్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరించారు. బూరగాపు ఆనందసాయి. శ్రీకాకుళానికి చెందిన ఆనందసాయి సినీ ఆర్ట్ డైరెక్టర్. చెన్నైలో ఉన్నప్పట్నుంచి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్గా పనిచేశారు. బొంగునూరి మహేందర్ రెడ్డి. తెలంగాణకు ఆయన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు.
కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు నుంచి అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నారు. యువరాజ్యంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో వ్యాపార సంబంధాలున్నాయి. జస్టిస్ హెచ్ఎల్ దత్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అంతకుముందు కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్గఢ్, కేరళ హైకోర్టులో సీజేగా వ్యవహరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గానూ పనిచేశారు. కృష్ణమూర్తి వైద్యనాథన్ తమిళనాడులోని చెన్నైకి చెందిన వైద్యనాథన్ 2015 నుంచి వరుసగా టీటీడీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కంచి కామకోటి మఠం కోఆర్డినేటర్, అతనా ఎమ్రా పవర్ డైరెక్టర్గానూ ఉన్నారు. సౌరభ్ హెచ్ బోరా మహారాష్ట్రకు చెందిన బోరా 2021-23 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలోనూ టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. డాక్టర్ ఆదిత్ దేశాయ్ ఈయన భారత వైద్య మండలి మాజీ అధ్యక్షుడు, కేతన్ దేశాయ్ కుమారుడు. కుసుమ్ ధీరజ్ లాల్ ఆస్పత్రి ఎండీ, డాక్ ట్యుటోరియల్స్, ఎడ్టెక్ యాప్ కో-ఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ భారత వైద్య మండలి జాతీయ చైర్మన్గా పనిచేశారు.